నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ప్రపంచ చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించారు భారత చెస్ సైన్యం. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చెస్ ఒలింపియాడ్లో అద్భుతం సృష్టించారు. ఒకే ఎడిషన్లో మహిళలు, పురుషులు పసిడి పతకాలు గెలుచుకొని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు. ఈ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు మన తెలుగు తేజాలు. పసిడి పతకాలతో భారతావరిని మురిపించిన చెస్ ఒలింపియాడ్ విజేతలపై ప్రత్యేక కథనం. అసాధారణ ప్రదర్శనతో చెస్ ఒలింపియాడ్లో జయకేతనం ఎగురవేశారు యువ తరంగాలు. చెస్ పుట్టినిల్లు భారత్ను పసిడి కాంతులతో వెలిగించి కొత్త చరిత్రకు నాంది పలికారు. మహిళలు, పురుషులు ఒకేసారి స్వర్ణాలతో ప్రపంచ చెస్ యవనికపై భారతీయుల సత్తా చాటారు. చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఒకే ఎడిషన్లో ఈ ఘనత దక్కించుకున్న దేశంగా ఇండియాను నిలబెట్టారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో అద్భుతం చేశారు భారత ప్లేయర్లు. ఒకేసారి మహిళలు, పురుష జట్లు బంగారు పతకాలు గెలుచుకుని అదరహో అనిపించారు. ఈ టోర్నీ ముందు వరకు భారత ఖాతాలో ఉన్నది 3 ఒలింపియాడ్ కాంస్యాలే. 2014, 2022లో పురుషుల జట్టు, 2022లో మహిళల జట్టు ఒలింపియాడ్ కాంస్యాలు సాధించాయి. భారత పురుషుల జట్టు స్లోవేనియాను ఓడించగా అమ్మాయిలు అజర్బైజాన్పై గెలిచారు. దశాబ్దాల లోటు తీరుస్తూ తొలిసారి దేశానికి 2 స్వర్ణాలు సాధించి పెట్టారు. పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరిగేషి, గుకేష్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, కెప్టెన్ శ్రీనాథ్ నారాయణలతో కూడిన పురుషుల జట్టు టోర్నీ ఆసంతం ఆధిపత్యం కనబరిచింది. ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్యా దేశముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ల జట్టు తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ చారిత్రక విజయాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠ పోరులో విజయం సాధించి మహిళల జట్టుకు పసిడి ఖరారు చేసింది హారిక. బోర్డుపై నిలకడగా ప్రదర్శన చేసి వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకున్నారు అర్జున్ ఇరిగేసి, తెలుగు మూలాలు ఉన్న దొమ్మరాజు గుకేష్, దివ్యా దేశ్ముఖ్లు. చెస్ ఒలింపియాడ్లో సంచలన ప్రదర్శన చేయడంపై అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి తల్లిదండ్రులు. ఎట్టకేలకు 24 ఏళ్ల పసిడి కల నిజమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ. 11 రోజుల పాటు అదే ఉత్సాహంతో యువ ఆటగాళ్లు అర్జున్, గుకేష్, ప్రజ్ఞానంద గొప్పగా ఆడారని అంటున్నాడు. 13 ఏళ్ల వయసులో తొలిసారి ఒలింపియాడ్లో ఆడింది భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.
20 ఏళ్ల పోరాటం తర్వాత అమ్మగా చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం దక్కడం కలగా ఉందని అంటోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 3 వ్యక్తులు ఇందులో భాగమవ్వడం గర్వంగా ఉందని చెబుతోంది. చెస్ ఒలింపియాడ్లో తొలిసారి బంగారు పతకాలు సాధించిన భారత క్రీడాకారులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తరతరాలు చెప్పుకునేలా అపురూప విజయం సాధించిందని కొనియాడారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రపంచంలోని మేటి ఆటగాళ్లను చిత్తు చేసి చెస్ ఒలింపియాడ్ కల నిజం చేశారు యువ మేధావులు. విశ్వనాథన్ ఆనంద్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ చదరంగంలో భారత ఆధిపత్యాన్ని చాటారు. ఔత్సాహిక యువత చెస్ వైపు చూసేలా స్ఫూర్తి నింపారు.